మొత్తం మీద ఇలా తమిళ సాయి మేడము బీజేపీ తీర్థం పుచ్చుకున్నది, కండువ మెడలు వేసుకున్నది. మరి గతంలో బీజేపీ పార్టీనే మళ్ళెందుకు కండువ కప్పుకున్నదని మస్తు మంది పరిచయం అవుతున్నారు. అందుకోసమే మళ్ళా మీకోసం ఈ ముచ్చట తెచ్చిన. అరే రే పొద్దుగాలటి సంధి ఇప్పటిదాకా ఇదే చర్చ నడుస్తున్నదిలో తమిళ సాయి మేడము కిషన్ రెడ్డి సారు సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిందని. గతంలో మేడము బీజేపీ పార్టీలోనే పనిచేసింది కదా, మళ్ళెందుకు కండువ కప్పుకున్నదని మస్తు మంది మస్తు ప్రచారం చేస్తున్నారు. మళ్ళా కొన్ని దినాలు అలా పార్టీలో పనిచేసింది నిజమే, కొన్ని దినాలు ఎలక్షన్స్లలో పోటీ చేసింది కూడా నిజమే, అటెనక ప్రజాప్రతినిధి కూడా పనిచేసిందులో. కాకపోతే అటెనక మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది. గవర్నర్గా పనిచేస్తే కండువ తీసి పక్కకి పెట్టాల్సిందే. మళ్ళా అంత నిజాయితీగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్లకు సాయం చేయాల్సిందే, రాష్ట్రంని ముందుకు తీసుకుపోవాల్సిందే. అట్లా పార్టీలకు అతీతంగా పనిచేస్తారు గవర్నర్లు. మేడంకు ఎంపీ సీటుకు పోటీ చేయాలని కాయిస్తున్నది, అందుకే మొన్న రాజీనామా చేసింది గవర్నర్ పదవికి. మళ్ళా పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళా పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని రాజకీయాలకు అడుగు పెట్టాలని చూస్తున్నది. మళ్ళా అందుకే మళ్ళొకసారి కండువ కప్పుకున్నది. ఇది అసలు సంగతి.